Srikanth. I came from Prakash, Bapura district in ZPHS Indore. Today my topic was layouts of design in micro irrigation technicians. So మనం జనరల్గా లేఅవుట్స్ చూస్తుంటాం. అంటే ఫార్మర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం ఏఐటి లేఅవుట్స్ చేయాలనుకుంటున్నాము, వాటికి డిజైనింగ్ ఫార్మర్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం మనం డిజైనింగ్ చేయాల్సి వస్తుంది. సో మెయిన్గా ఫార్మర్స్ ఎలా చేస్తారంటే మనకి ఆఫ్టర్ కల్టివేషన్లో బిఫోర్ కల్టివేషన్లో మనం లేఅవుట్స్ని చెక్ చేసుకుంటూ వస్తాం. సో బిఫోర్ కల్టివేషన్లో మనకి కల్టివేషన్ చేసినప్పుడు మనం టిల్లేజ్ ఫార్మేషన్ అనేది చేసుకుంటాం. సో టిల్లేజ్ అంటే ఏంటిది? The mechanical manipulation of the soil in earth crust and above the surface and below the surface, that is called from tillage. So tillage you have to two types, the primary tillage and secondary tillage. So ఏదైనా సరే టిల్లేజ్ చేసేటప్పుడు మనం లేఅవుట్స్లో మనం ఉపయోగించుకుంటూ చేసుకుంటాము. సో దాంట్లో మనం చూసుకున్నప్పుడు మనం ఇంప్లిమెంటేషన్ చూసుకున్నప్పుడు కాస్టింగ్ మెథడ్ అండ్ గ్యాదరింగ్ మెథడ్లో చేసుకుంటాం. కాస్టింగ్ మెథడ్ అంటే ఏంటి? కాస్టింగ్ మెథడ్ మీన్స్ when the vehicle is center to side. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వెహికల్ కనుక తీసుకున్నట్లయితే ఈ వెహికల్ ఎలా వస్తుంది? మేము సెంటర్ నుంచి అండ్ అగైన్ టు సైడ్, సెంటర్ టు సైడ్ ఒక వెహికల్ అనేది ఇలా మూవ్ అవుతూ వెళ్తుంది. ఇదేంటి? కాస్టింగ్ మోడల్లో వచ్చింది. గ్యాదరింగ్ మోడల్ ఏమొస్తుంది? గ్యాదరింగ్ మోడల్ ఏమొస్తుంది? సైడ్ టు సైడ్ అనమాట. సో సైడ్ టు సైడ్ వచ్చినప్పుడు ఏమవుతుంది? సో వెహికల్ అనేది ఎప్పుడు కూడా సైడ్ నుంచి సైడ్ ఒక ప్లాన్ తీసుకుంటే సైడ్ టు సైడ్ ఇలా రొటేషన్ చేసుకుంటూ ఇలా ఫార్మర్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చెప్పుకుంటూ మనం కాస్టింగ్ అండ్ గ్యాదరింగ్ పద్ధతిలో లేయర్స్ని డిజైన్ చేసుకుంటాం. సో దాంట్లో లేయర్స్లో మనకి మైక్రో ఇరిగేషన్ దాంట్లో డ్రిప్ ఇరిగేషన్ లేయర్స్ ఉంటాయి, అలానే స్ప్రింక్లర్ ఇరిగేషన్ లేయర్స్ ఉంటాయి. సో మెయిన్గా ఈ డ్రిప్ ఇరిగేషన్ దాంట్లో మనం సింగిల్ రో ఫార్మేషన్ అనేది చేసుకోవచ్చు, లేదా డబుల్ రో ఫార్మేషన్ అనేది చేసుకోవచ్చు, తర్వాత పెయిర్ ఆఫ్ లో ఏదైనా మనం చేసుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిజైన్ తీసుకున్నప్పుడు ఏదైనా ఒక ఫీల్డ్ అయితే ఈ ఫీల్డ్లో మనకి వెల్స్ నుంచి కానీ ఏదో సోర్స్ ఆఫ్ నుంచి కానీ తీసుకున్నట్లయితే మెయిన్ ఛానల్ నుంచి వస్తుంది, మెయిన్ ఛానల్ నుంచి యాజ్ ఎ సబ్ ఛానల్ ఓన్లీ సింగిల్గా ఉన్నట్లయితే దీన్ని మనం సింగిల్ రో ఫార్మేషన్ అంటాం. ఓకేనా? ఇదే రో ఫార్మేషన్లో ఇదే రో ఫార్మేషన్లో డబల్ గా ఉన్నట్లయితే అట్ ద సేమ్ టైం డబల్ రో ఫార్మేషన్ ఎన్ని రోస్ ఉంటాయి? 2 రోస్ ఉన్నాయి కాబట్టి ఇది డబల్ రో ఫార్మేషన్ అవుతుంది. అంటే ఫార్మర్ యొక్క డిజైన్ బట్టి మనం ఆ యొక్క లేఅవుట్స్ మనం డిజైన్ చేయాల్సి వస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 4S క్రాప్స్కి ఒక లేఅవుట్ వస్తుంది, ఫ్రూట్స్ సంబంధించిన దానికి లేఅవుట్ సపరేట్గా వస్తుంది, గ్రైన్ సంబంధించిన దానికి కూడా లేఅవుట్ సపరేట్గా వస్తుంది. సో దీంట్లో సింగిల్ అండ్ డబల్, నెక్స్ట్ వన్ పెయిర్ అన్నా కూడా సేమ్ డబల్ ఏదైతే వస్తుందో దాన్ని కూడా మనం పేరు కింద మనం కన్సిడర్ చేయవచ్చు. నెక్స్ట్ స్ట్రిప్పింగ్ మెథడ్లో కూడా మనం చేయొచ్చు. స్ట్రిప్పింగ్ మెథడ్ అంటే ఈ ఇవన్నీ డ్రిప్ ఇరిగేషన్ సంబంధించినటువంటి దాంట్లో. నెక్స్ట్ స్ప్రింక్లర్ సంబంధించిన దాంట్లో ఓన్లీ మనకి ఏమొస్తుంది? ట్రయాంగులర్ మోడల్లో మనకు వస్తుంది. ట్రయాంగులర్ ఒకటి. తర్వాత థ్యాంక్ యూ సో మచ్.